UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నిన్నటి దినం తిరుమలలో మన మాజీ మంత్రి మా అవ్వ అంటే నవ్వు వస్తాము. మా అవ్వను కూడా అనిసరి అవ్వ పిలిచిండేమో. నిజంగా నాకు అనిపిస్తుంది మా అవ్వను కూడా సొంత అవ్వను కూడా నేను అవ్వ అనిసార్లు పిలిచిందేమో. మా రోజా అవ్వని పిలిచినట్టు అవ్వ రోజవ్వ. నిన్న ఒక సామెత ఉంది, పతివర్త పాయసం వండితే పొద్దున్న చల్లారిపోలేదట. ఆ మాదిరిది ఆమె చెప్పే మాటలు. ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాలేదు. ఈ ప్రభుత్వంలో మహిళలపై దాడులంట, హత్యాలంట, మానభంగాలంట, కిడ్నాపులంట, కేసులంట, తొక్క తోటకూర 100 చెప్పింది మా అవ్వ. నేను ఒకటే అడుగుతున్నా, సవాల్ చేస్తున్నా, మాజీ మంత్రో ఇంకేదో, గత ప్రభుత్వంలో ఒక చిన్న డేటా రోజా అవ్వని డైరెక్ట్గా అడుగుతున్నా, 2021లో ఎవరు సీఎంగా ఉన్నారు? 2021 అంటే జగన్ అన్న ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. అప్పటికి NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే అఫీషియల్గా 17,700 కేసులు, 750 కేసులు రికార్డ్ అయినాయి. ఒక సంవత్సరమే, ఇది 5 ఏళ్ళ గురించి వదిలేవు. ఈ ఒక్క సంవత్సరమే 17,750 కేసులు రికార్డ్ అయినాయి. 1,881 మంది బాధితులు కంప్లైంట్ చేశారు. 1,200 రేపులు, 835 కిడ్నాపులు, 100 రాజద్రోహం, 956 మర్డర్లు, 619 బాలికలపై అత్యాచారాలు. ఇవన్నీ మీ జమానాలో మీ అన్న ఇవ చెప్పేది. గన్ను కన్నా ముందు జగన్ వస్తాడంట. ఇవన్నీ జగన్ రాలేదు ఎప్పుడు. ఒక సంవత్సరంలో నేను చెప్పేదో జనసేన పార్టీయో, టీడీపీ పార్టీయో, బీజేపీ చెప్పేదో కాదు. రోజవ్వా NCRB ఇచ్చిన రికార్డు ఇవి. గూగుల్లో కొట్టి చూసుకొస్తుంది, కాపీ కావాలన్నా ఇస్తా. ఒక సంవత్సరంలో ఇన్ని ఘోరాలు చేసిన ప్రభుత్వం మీది. మీరు మా గురించి మాట్లాడతారా? అంటే 2021లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మీరు మంత్రులు లేరని చెప్పి అప్పుడు మాట్లాడలేకపోయారా? మంత్రి పదవి కోసం, భజన కోసం. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వచ్చి మీరు మాట్లాడే మాటలు. మేము కూడా తిరుమలకు వస్తాం, దర్శనం చేసుకుంటున్నాం. అనేక రాజకీయ పార్టీ నాయకులు తిరుమలలో వ్యవస్థల మీద, తిరుపతి గురించి మాట్లాడుతున్నాం. దర్శనాల మీద, తిరుమల ఉన్న పరిస్థితి, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా ఉంది మాట్లాడుతుంది తప్ప, నీలాగా తిరుమలలో పవిత్ర పుణ్యక్షేత్రం దర్శనం చేసుకుని బయటకు వచ్చి మర్డర్లు, రేపుల గురించి మాట్లాడతావు. తిరుమలలో అరెస్టు చేసి లోపల వేసేయాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాం, తిరుమలలో ఆయన మాట్లాడే మాటలకి రోజా మీద కేసు నమోదు చేయాలి. ఒక పవిత్ర పుణ్యక్షేత్రం రేపులు, మర్డర్లు ఇన్ని జరిగినాయి వదిలితే చేసి చూపించేలాగా నువ్వు అడుగుతున్నాము. ఇంత మాట్లాడుతున్నావు కదా. ఈ 4 రోజులుగా జత్వాని ఇష్యూ అందరూ చూస్తున్నాం. ఒక మహిళ టాలీవుడ్, బాలీవుడ్, నువ్వు కూడా ఏదో వుడ్ కదా, నువ్వు టాలీవుడ్, బాలీవుడ్, నువ్వు శాండిల్వుడ్, ఏదో వుడ్, నువ్వు కూడా సినిమా యాక్టరే కదా. ఆమెకి అన్యాయం జరిగి నీ ప్రభుత్వంలో సాక్షాత్తం ప్రజలకి న్యాయం చేసే పోలీస్ అధికారులే ఆమెని ఏం చేశారో మా మాటలతో మేము మా నోటితో చెప్పకూడదు. అలాంటి మీకు తెలిసి నువ్వు ఎందుకు స్పందించలేదు? నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు? మీ ప్రభుత్వాల్లో మంత్రులు గంట అరగంట, మీ మంత్రులు ఏం చేస్తున్నారో, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో నీకు కనిపించలేదేమో. ఒకరు కనిపించినా నచ్చినట్టు వదిలేనామేమో. ఇవన్నీ రకరకాల విమర్శలు మీ పార్టీలో పెట్టుకొని తిరుమల లాంటి ప్లేస్లో మాట్లాడుతూ ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా. జత్వాని విషయంలో జగన్మోహన్ ఇంటి ముందర నువ్వు ఇప్పుడు ఏదైతే కొత్తగా స్టైల్ తయారైంది, ఇప్పుడు సినిమాలు లేవు, మీకు రాజకీయాలు అయిపోయినాయి, మళ్ళీ స్టైల్ మార్చింది రోజవ్వ. అదే స్టైల్లో నువ్వు ఏమైనా, అదే గెటప్లో నువ్వు ఏమైనా వచ్చి జగన్మోహన్ ఇంటి ముందు ధర్నా చేసి జత్వానికి న్యాయం చేయాలి, ఇబ్బంది పెట్టిన సకల శాఖ మంత్రి కానివ్వండి, ఆ పోలీస్ అధికారులు కానివ్వండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దమ్ము నీకుంటే చెప్పండి. మేమందరం, మా వీర మహిళలు, జనసేన పార్టీ నాయకులు అందరూ నీతో పాటు కూర్చొని నీకు మద్దతు తెలియజేస్తాం. నీకు దమ్ముందా? ఛాలెంజా? ఊరికే దర్శనానికి వచ్చినామా, ప్రసాదం తిన్నామా, కండువా వేసుకున్నామా, వెళ్ళిపోయినామా, అంతవరకే ఉండు. పరిపాలన ఎలా చేయాలో, ఏం చేయాలో మాకు బ్రహ్మాండంగా తెలుసు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఎలా నడవబోతుందో, ఎలా ఉంటుందో బ్రహ్మాండంగా తెలుసు మాకు. నువ్వు ఏదో తిరుమలలో తిన్న ప్రసాదం ఇంత ఉంటుందంటే, ప్రసాదం తట్ట తెచ్చుకుందాం నిన్న నాకు స్వామి చెప్పినాడు.
ఇంత ప్రసాదం తిని నువ్వు అరక్క ఏది పడితే అది మాట్లాడితే మాత్రం కబడ్దార్, నా ఛాలెంజ్ స్వీకరించు. జత్వాని విషయంలో నువ్వు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కాడ ధర్నా చేయి, మేమందరం నీకు మద్దతు ఇస్తాం. అంతేగాని ఇంత రికార్డు, ఒక సంవత్సరానికి ఇన్ని రికార్డు, జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ ఇంటి పక్కన అందురాలుకి హత్య జరిగితే పట్టించుకోలేదు, నీ కాన్స్టిట్యున్సీ పక్కన ఒక మహిళకి అత్యాచారం చేసి దిక్కులేదు. ఇవన్నీ వదిలేసి ఎక్కడో ఏదో జరిగిందంటే దాన్ని మా ప్రభుత్వం చేసి మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా చెప్తున్నాను, రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలి. నువ్వు ఏదో దర్శనాల వ్యాపారం కోసం పాపం నిన్నటి రోజు వచ్చి మాజీ మంత్రి హోదాలో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రోజా మీద కేసు నమోదు చేయాలి. తిరుమల లాంటి ప్లేస్లో మర్డర్లు, రేపుల గురించి మాట్లాడినందుకు ఒక్కసారి బుద్ధి చెప్పితే ఇంకోసారి ఎవడు కూడా రాజకీయాలు మాట్లాడు. అది అవినీతి చేయలేదేమో, పంపించేయారేమో. లేకపోతే జగన్మోహన్ రెడ్డి చిట్టా ఎంత ఉంది, ఒకటా రెండా, ఎన్ని స్కాములు, వైను, ల్యాండు, మైండు స్కామ్ ఒకటి కాదు, ప్రతి ఒక్కటి స్కామే. చివరికి ఎవడో జిందాలోడు, వాడు ఎవడో మహారాష్ట్రలో ఉంటాడు, వాడిచ్చిన తీసుకొచ్చి ఒక బాలీవుడ్ నటింగ్ తీసుకొచ్చి ఈ విధంగా చేశారంటే మీకు ఇంకో సమాచారం బ్రేకింగ్ ఇస్తా. త్వరలో జగన్మోహన్ రెడ్డి అనుచరుడు, సజ్జలకు మంచి సన్నిహితుడు, వీళ్ళ టీటీడీ పేరుతో బోర్డు మెంబర్లు ఇప్పిస్తాను తీసుకున్న డబ్బుల్లో చిట్టా ఆ ఎంపీ ఎవరైతే ఉన్నారో అతను భాగవతం నా దగ్గర ఉంది. 2 రోజుల విజయవాడలో దాని గురించి మాట్లాడబోతా. వాస్తవం, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ఇప్పిస్తానని చెప్పి సకల శాఖ మంత్రి ఆ ఎంపీ ఎవరైతే ఉన్నారో గుంటూరు జిల్లా జరిగిన ఎంపీ 2,50,00,000 రూపాయలు టీటీడీ బోర్డు మెంబర్ తీసాను దేవుడి మీద ఒట్టేసి తీసుకున్నారా? ఇలాంటి చిల్లర మీరు ఎన్ని చేశారు? మీరు ఒకటి కాదు, ఎన్ని స్కాములు చేశారు, దేవుడు నమ్మేశారు. తిరుమలలో ఈరోజు తిరుమల చూడండి ఎంత ఉంది, ఎలా ప్రశాంతంగా ఉందో. ఒకటి కాదు, మొత్తం రాష్ట్రం సర్వనాశనం చేశారు. కాబట్టి జనము దేశాలు కాదు ఖండాలు దాటించి ఓట్లేశారు. ఆస్ట్రేలియా, అమెరికా, యూకే, దుబాయ్ ఎందుకు వచ్చారు? టికెట్లు పెట్టుకొని ఈయన పంపిస్తేసారా బాబు అనేసి. కాబట్టి ప్రజలు కోరుకున్న తీర్పు ఇది. ఖచ్చితంగా మేము ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేరుస్తాం. ఈ రోజా, ఈ కూజా, ఈ బూజా మాటినే పరిస్థితులు మేము లేవు. మేము ఒకటే చెప్తున్నాం, నీకు చాలా దమ్ముంటే జరిగిన జత్వాని ఇష్యూ పెద్ద ఇష్యూయే కదా, ఆయమ నీతోటి నట్టే కదా, నీ అంత సెలబ్రిటీ కాదు అనుకోయమా. నువ్వైతే పెద్ద సెలబ్రిటీ, నువ్వు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అని నీ చేతుల్లో ఉంది. అట్లే చెప్తా, రోజా రాజకీయ భవిష్యత్తు అయిపోయిందండి. తమిళనాడుకు పోయిందంట మొన్నేదో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.